ఓ రోకు వానలు గా వానలకు పొంగిన వాగులు రోడ్ల మీద వరదలు తెగిన కట్టలు ఆగవాగమైన పంటలు ఇదంతా ఇట్లా నడుస్తుంటే ఇటు యూరియా కట్టల కొరకు రైతుల అరిగోసలు ఏంతని చెప్పాలి ఏమని రాయాలి చెప్పి యాస్టకు వస్తున్నది కానీ రైతులకు యూరియా కష్టాలు మాత్రం తీర్తలేవు. ఇన్నొద్దులు ఒక్క యూరియా కొరకే రంది పడుతుర్రు అని అనుకుంటే ఇప్పుడు రైతన్నలకు ఇంకో రంది మోపైంది పోర్రి. ఏందంటారా గీ వార్త చూడుర్రి మీకే తెలుస్తుంది. రైట్ ఇక ఇప్పటి సంది రైతన్నలకు యూరియా కట్టల కొరకు లైన్లలో నిలబడే తిప్పల వాసినట్టే. అదేంది యూరియా బస్తాలు సరిపోనిస్తూ రాయింది అనుకునేది. ఇక ఇప్పటి సంది యూరియా చల్లుకునే పనే లేదు రైతులకు. ఎందుకంటారా అసలు పొలాలు ఉంటే కదా పడ్డ వానలకు వరదలెళ్ళి పంటలన్నీ ఆగం చందనం ఆవు ఈడిషిడిసి వానలు కొట్టినాయి. గా వానలకు వాగులు వంగినాయి, వంకలు వారినాయి, కట్టలు తెగినాయి, పంట పొలాలన్నీ ఆగం అయినాయి. ఇంకా యూరియా తెచ్చుకుంటే మాత్రం ఏం పాయిదా తెచ్చుకున్నా ఏడ చల్లుకుంటారు. మళ్ళా అవసరం ఉన్నప్పుడు పడికాపులు కాసినా ఒక్క బస్తా కూడా ఇయ్యలేదు. ఇప్పుడు యూరియా చల్లుకుందానికి అసలు పంట పొలాలే లేకుంటాయినాయి. కామారెడ్డి జిల్లాలో పడ్డ వానలకు లింగంపేట మండలం కన్నాపూరి ఊరి చెరువు కట్టదేగి చెరువు కింద ఉన్న పొలాలన్నీ ఆగం. ఏం తక్కువ 300 ఎకరాల పంట నష్టం అయిందంటే చూడు ఎట్టుందో. ఇక మీది బాజుకేంచి వరద గట్టిగా నూక్కొచ్చుడుతో నిజామాబాద్ జిల్లాలో కూడా బాగానే ఆగమైనాయి పంటలు. సాలూరు మండలంలో ఉన్న బీజాపూరు, ఉన్స, మందర్న ఊళ్ళల్లో ఉన్న పంటలన్నీ నీళ్లలో మునిగినాయి. సోయా, వరి పంటలు ఆగమైనాయి. నేరిగా సిద్దిపేట జిల్లాలోనైతే రైతుల కోసం చిన్నగా లేదబ్బా. ఓ రోజు వానలతోని వరి పంటలాగం, ఓ నెలల సంది యూరియా కొరకు కన్నమ్మ కష్టాలు రైతులకు. గజ్వేల్ మండలం కోనాపూర్లో ఉన్న పెద్ద చెరువు కట్టదేగి 40 ఎకరాల వరి పంట నీట మునిగిందంటే చూడలిగా. పోయిన కాడికి పోయినాయి, ఉన్న కాడికన్నా పంటల్ని సాదుకుందామంటే ఒక్క యూరియా కట్ట కూడా దొరికేటట్టు లేదు రైతులకు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో ఉన్న వ్యవసాయ బ్యాంకు ముంగట గిట్లెగ పడితే నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఉన్న పిఎస్సిఎస్ ముంగటగో ఇది పరిస్థితి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కొరకు రైతులు రోడ్డెక్కిరు కూడా. ఇల్లందు పెద్ద రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసిరు గీ తేలిగా. ఓ ఇట ఆడా ఈడని ఏం లేదు, రాష్ట్రం అంతటి ఇదే కథ. ఏడ చూడు మాకు యూరియా దొరుకుతలేదు, ఎవరిని మందలిచ్చినా ఇదే ముచ్చట. ఓ రోజు యూరియా కొరకు రైతులు గీ మోపున పొద్దు మాపనకుండా పడిగాపులు కాస్తుంటే వానదేవునికి కూడా అయ్యో అనిపించట్లేనట్టున్నది రైతన్నలు చూసి. ఇటు ఆయన కొంత పంటలను నాగం చేయబట్టే. ఏమో పోలి రైతులంటే అందరికి చిన్న చూపేనబ్బా. ఎన్నడు మారుతాయో ఏమో గీ రైతుల బతుకులు. దేశానికి అన్నం పెట్టేటి రైతులు ఎప్పుడు బాగుపడతారో ఇక.